హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసా. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అంతా మీతో షేర్ చేస్తాను. ప్రతిరోజులానే మొత్తం పైనుంచి కిందకి క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి కింద వాకిట్లో అయితే ముగ్గు పెట్టుకుంటున్నా. ఇవాళ 8 చుక్కలు 2 వరుసలు వచ్చే వరకు చాలా ఈజీ ముగ్గు అనమాట. సో ఒక చిన్న ముగ్గుతో అయితే ఇంకా నా డే స్టార్ట్ అవుతుంది డైలీ కూడా. అండ్ నిన్న మొన్న అయితే వ్లాగ్స్ రాలేదు, ఎందుకంటే కొద్దిగా హెల్త్ బాగాలేదనమాట. సో అందుకే ఇంక నేను వ్లాగ్స్ అనేవి అప్డేట్ చేయలేదు. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఫస్ట్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ అందరూ కూడా పండగ శుభ్రాలు, ఇంకా పండగకి అందరూ కూడా రెడీ అయ్యి ఉంటారు. మొత్తం షాపింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఉంటాయి. సో ఇక నాకైతే స్టిల్ కూడా ఇంకా అలానే ఉందన్నమాట హెల్త్. సో హెల్త్ బాగుంటేనే మనం ఏవైనా సరే చెయ్యాలి అనిపిస్తుంది. సో ఇంకా క్లీనింగ్స్ అయితే అలా నెమ్మదిగా లెగ్స్ అయితే కంప్లీట్ చేసేసా అనమాట. అన్నీ కూడా ఈ 2 డేస్ కూడా ఇంకా క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నా. అండ్ ఇంకా చాలామంది అయితే ఉగాదికి షాపింగ్స్ అవి ఇంకా గోల్డ్ పర్చేసింగ్స్ ఇవన్నీ కూడా చేస్తారు కదా. ఇక మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం అనగానే ఉగాదితో చాలామంది మంచి మంచి న్యూ స్టార్టప్స్ చేస్తూ ఉంటారు. బిజినెసెస్ అని, ఏమైనా ప్లానింగ్స్ అని, న్యూ ప్లానింగ్స్ అని అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు. అండ్ మీ అందరికీ కూడా చెప్పాను కదా, నేను కూడా స్టార్టప్ చేశాను ఒక 1 మంత్ అయ్యిందని చెప్పేసి క్లాతింగ్ బిజినెస్. సో దాంట్లో కూడా కొద్దిగా బిజీగా ఉంటున్నా అనమాట. అందరికీ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి కొద్దిగా ఇంట్లో పని చూసుకొని మళ్ళీ వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకొని మనం చేయాలి కాబట్టి కొద్దిగా హడావిడిగా ఉందన్నమాట నాకు కూడా. అండ్ ఈ 2 డేస్ కూడా కొద్దిగా చాలా లేజీగా అనిపించింది. హెల్త్ ఒకేసారి కొద్దిగా నాకు డౌన్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. అసలు ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్లోనే తెలిసిపోతూ ఉంటుంది, చాలా డల్గా ఉంది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఓపిక రావట్లేదు. బట్ మీతో ఇంటరాక్ట్ అనేది తగ్గిపోతుంది, 2 డేస్ అయిపోయింది కదా అని చెప్పేసి. ఇంకా ఇవాళ అయితే వ్లాగ్ కూడా ఏమీ షూట్ చేయలేదు. ఇది మొన్న షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఈ 2 డేస్ అయితే నేను వ్లాగ్ కూడా ఏం షూట్ చేయలేదు. జస్ట్ క్లీనింగ్స్ అన్నీ కూడా లైట్గా షూట్ చేసి ఉంచాను. అవంతా కూడా ఇంకా మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను, నేను చేసుకున్న క్లీనింగ్స్ వర్క్స్ అన్నీ కూడా. సో అండ్ ఈ క్లీనింగ్స్ మాటకు వస్తే డీప్ క్లీనింగ్స్ అనేటప్పటికి చాలా ఎక్కువ పని అయితే అవుతుంది కదా. బట్ నేనేంటంటే ఎప్పటికప్పుడే వీక్లీ క్లీనింగ్స్ అనేవి చేసుకుంటాను కాబట్టి నాకు డీప్ క్లీనింగ్ అనేసరికి అంత ఎక్కువ టైం ఏమీ తీసుకోలేదన్నమాట. సో మ్యాక్సిమం ఆల్ ఓవర్ క్లీనింగ్స్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఇలాంటి టైంలో ఎప్పుడైనా మనం చేయలేకపోయిన టైంలో అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. సో నాకైతే ఇప్పుడు సడన్గా ఇలా హెల్త్ బాగోపోవడం అయింది కదా. సో క్లీనింగ్స్ చేసుకోవడానికి అంత మనకి హెల్త్ అనేది సపోర్ట్ ఇవ్వదు కాబట్టి సో ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటూ ఉంటే క్లీనింగ్స్ అనేవి కూడా అప్పటికప్పుడే మనం చేసుకోవడం కష్టం కాబట్టి మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు వీక్లీ క్లీనింగ్స్ అన్నీ పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అండ్ కింద ముగ్గు వేసేసి ఇదిగోండి పైకి అయితే వెళ్ళాను. మంచిగా అయితే ఫ్లవర్స్ మన ఇంట్లో వస్తున్నాయి, మీకు ఆల్రెడీ షేర్ చేశాగా. ఈ మార్నింగ్ టైం ఏంటంటే చాలా బిజీగా ఉంటుంది షెడ్యూల్ అనేది. అండ్ ఇంకా ఆ రోజు ఏంటంటే పిల్లలకి చిన్న బాబుకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి అనమాట. సో ఆ రోజు ఇంకా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ లేవన్నమాట. పెద్ద బాబుని కూడా స్కిప్ చేయించేసాను ఆ రోజు. కొద్దిగా లేవలేక ఇంకా పిల్లలిద్దరినీ కూడా స్కూల్ అండ్ కాలేజ్కి అయితే పంపించలేదు. అండ్ అదే రోజు ఇంట్లో గ్యాస్ కూడా అయిపోయిందనమాట. సో మనం మార్నింగే లేచి కుక్ చేయాలంటే మనకి గ్యాస్ కూడా అవసరం అండ్ హెల్త్ కూడా బాగాలేదు అదే టైంలో కాబట్టి ఇంకా పిల్లలిద్దరినీ స్కూల్కి కాలేజ్కి పంపించలేదు. ఇక పైకి వచ్చి ఫ్లవర్స్ పిక్ చేసుకొని కిందన టీ పెట్టుకొని తాగేసి ఇంకా వెంటనే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసా అనమాట. సో అవి వాష్ అయ్యే లోపల ఇంకా పిల్లలు కూడా నిద్ర లేచారు. అండ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఎలా చేశానంటే ఇంట్లో స్పేర్గా ఎప్పుడు కూడా 5 లీటర్స్ది చిన్న స్టవ్ ఉంచుకుంటా అనమాట. అయితే అది నేను జర్నీస్కి వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్లో తీసుకువెళ్తూ ఉంటా అనమాట. బయట మనం ఎక్కువ తింటే ఫుడ్ పాయిజన్స్ అవుతాయి కదా ట్రావెలింగ్లో అని. సో కుక్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా ఒక స్టవ్ ఉంచుకుంటా. సో అది తీసి ఇంకా అవేళ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. అండ్ లంచ్ కూడా అదే స్టవ్ పైన చేసాను అనమాట. సో ఇక పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి నేను పైకి వచ్చి బట్టలన్నీ కూడా నీట్గా ఆరబెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా కిందకి వెళ్ళి అయితే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయ్యి ఇంకా దేవుడికి దీపారాధన అనేది ఎప్పుడు కూడా స్కిప్ చేయను అనమాట. సో
మార్నింగే ఇంకా దీపారాధన అయిపోయింది, వంట అయిపోయింది అనుకుంటే మనకి లేడీస్కి ఇంకేమీ పని లేనట్టే అనిపిస్తుంది. సో అందుకని ఇంకా డైలీ ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీగా తొందరగా దీపారాధన అయితే చేసేసుకుంటాను అనమాట. సో ప్రశాంతంగా ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. సో కాస్త ఎక్కువ టైం పట్టినా సరే దేవుడికి మాత్రం చక్కగా పూజ అయితే చేసుకుంటా అనమాట. అండ్ ఈ మధ్యన అయితే ఇంకా మీకు షేర్ చేయడం చాలా తక్కువైపోయింది. పైన మనకి తులసి మాత పైన పెట్టేసాం కదా, ఇంకా కిందకి తీసుకొచ్చాక పూజ అనేది మీకు షేర్ చేయడం చాలా తగ్గిపోయిందనమాట. సో ఒక 1 hour అయితే నాకు టైం స్పెండ్ చేస్తాను అనమాట నేను దేవుడి దగ్గర. అంత టైం అయితే పడుతుందనమాట. ఎందుకంటే డైలీ మనం బిఫోర్ డే నైట్ కూడా క్లీనింగ్స్ అనేవి ఒక్కొక్క రోజు ఇంపాసిబుల్ అవుతుంది. థర్స్డేస్ కానీ ఫ్రైడేస్ కానీ ఇలాంటి డేస్లో ఈవినింగ్ ఎప్పుడు కూడా దేవుడిని తీసి క్లీన్ చేయను అనమాట. సో ఇక నెక్స్ట్ డే మార్నింగే నీట్గా క్లీన్ చేసుకుంటా. ఇక లక్ష్మీవారం శుక్రవారం అయితే కామాక్షి దీపం కూడా క్లీన్ చేయను, ఒక టిష్యూ పేపర్తో నీట్గా అయితే క్లీన్ చేసేసి దీపారాధన చేసుకుంటా అనమాట. సో ఇక దీపారాధన అంతా కంప్లీట్ అయిపోయాక అప్పుడు కిచెన్లోకి వస్తాను. ఇదిగోండి ఇవాళ అయితే ఇలాగా దీపారాధన అంతా కంప్లీట్ చేసుకున్న మన చెట్టుకు పూసిన పువ్వులే అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇక పెద్ద మందారాలన్నీ తీసుకువెళ్ళి బయట వినాయకుడి దగ్గర అయితే పెట్టా అనమాట. చాలా నిండుగా అనిపిస్తుంది. ఇంకా నేనైతే అవాళ ఇంకా షూట్ చేయలేదు. ఆ తర్వాత ఇదిగోండి చక్కగా అయితే మొన్న పచ్చిమిరపకాయలు తెచ్చాను కదా, అవన్నీ వాష్ చేసేసి హోల్ నైట్ ఉంచేసాను. ఆ తర్వాత మార్నింగ్ ఇంకా ఇదిగోండి ఇలా అయితే మధ్యలోకి ఇలా బ్రేక్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని దీంట్లో ఏంటంటే వాటర్ లేనంత వరకు కూడా ఆరబెట్టుకోవాలన్నమాట. నేను హోల్ నైట్ ఆరబెట్టా. ఆ తర్వాత పెరుగు 2 ప్యాకెట్లు పెరుగు తీసుకున్నా, అంటే 1 లీటర్ పెరుగు తీసుకొని దాంట్లో కొద్దిగా నేను సాల్ట్ యాడ్ చేసి ఇక కొద్దిగా పసుపు కూడా వేసి నీట్గా అయితే నేను మిక్స్ చేశాను అనమాట. అయితే మనం దీన్ని మిక్సీలో వేసుకున్నా పర్లేదు, ఇలా హ్యాండ్ బ్లెండర్ ఉన్నా పర్లేదు. నేనైతే ఇవ్వండి ఇలా బ్లెండర్తో అయితే ఒక్కసారి నీట్గా పైన కింద నీట్గా చేసేస్తే మంచి సాఫ్ట్ టెక్స్చర్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. మనం డైరెక్ట్గా వేస్తే ముక్కలుగా ఉంటుంది, పెరుగు పట్టడానికి కొద్దిగా టైం పడుతుంది అనేసి అలా చేసాను అనమాట. ఇక ఆ మిరపకాయలన్నీ కూడా దీంట్లో వేసేసి కింద పైన వేసి ఉంచాలి. ఇలానే ఉంచేసి ఒక 2 days ఉంచేయాలన్నమాట. బాగా మిరపకాయలు ఊరాక తీసుకొని రోజు ఎండ్లో ఆరబెట్టుకోవాలన్నమాట. సో చాలా ఈజీ ప్రాసెస్. ఇవాళ అయితే ఇంక ఇలా పెరుమిరపకాయలు అయితే పెట్టాను. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నాకైతే మాట్లాడడానికి కూడా ఓపిక లేదనమాట. బట్ మీరందరూ వెయిట్ చేస్తారు వ్లాగ్ కోసం అని చెప్పేసి అయితే ఇవాళ వ్లాగ్ ఎడిట్ చేసి నేను షూట్ చేశాను. సో వ్లాగ్ ఎలా అనిపించింది మర్చిపోకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ అందరికీ కూడా బిఫోర్గా హ్యాపీ ఉగాది అండి. ఇక ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే మర్చిపోకుండా చూసిన వెంటనే ఛానల్ని సపోర్ట్ చేయండి 1 like ఇచ్చి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మన ఛానల్లో మంచి వ్లాగ్స్ అయితే ఉన్నాయి. ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉన్నాయి, కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్, హోమ్ డెకోర్, ఇక కుకింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మళ్ళీ ఒక డైలీ వ్లాగ్తో మీట్ అవుతా. థ్యాంక్స్ ఫర్